హాయ్ మామాట ఛానల్కి స్వాగతం. ఎంతో రుచికరమైన పావుబాజీ ఎలాగో చూద్దాం. ఆ పిల్లలకి ఇష్టంగా చేయటం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని బంగాళదుంపలు సగం ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోండి. నేను 3 పొటాటోస్ తీసుకున్నాను. ఇది 3 మెంబర్స్ క్వాంటిటీకి చెప్తున్నాను నేను. అవి ఉడికే లోపల మనం వెజిటేబుల్ ముక్కలు కట్ చేసుకుందాం. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యాప్సికమ్, బఠానీ వీటిల్లోకి కట్ చేసి పెట్టుకోండి. ఈ ఈ బండ్లు మార్కెట్లో దొరుకుతాయి, అవి తెచ్చేసి పెట్టుకోండి. బంగాళదుంపలు ఉడకాయో లేదో ఒక చాకు ఆర్ స్పూన్ తీసుకొని గుచ్చి చూడండి. అవి లోపలికి దిగితే ఉడికినట్టే. అలా చెక్ చేసుకోవచ్చు ఈజీగా. వాటిని ఉడికిన మొదని చల్లారిపోయినాక స్మాష్ చేసుకోండి బాగా. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో మనం ఇంతకుముందు కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అవన్నీ వేసుకొని బాగా కలపండి. ఉప్పు, పసుపు వేసుకొని ఫ్రై అవనివ్వండి బాగా. అవి కొంచెం ఫ్రై అయినాక బఠానీ కూడా వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయినాక ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోండి. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని బాగా కలిపి కాసేపు మూత పెట్టి మగ్గనివ్వండి. ఇలా మూత పెడితే బాగా మగ్గుతాయి. మీకు ఇంకేమైనా వెజిటేబుల్స్ వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు, క్యారెట్ అలా. ఇవి బాగా ఉడికాక చిన్నులపాయ పేస్ట్ కొంచెం వేసుకోండి, ఒక్క అర స్పూన్ వేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని ఫ్రై అయిపోయినాక పప్పు గుత్తుతో కొంచెం స్మాష్ చేసుకోండి, లేదా స్పూన్తో కొంచెం స్మాష్ అయ్యేటట్టు మెదపండి. ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపలు స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బంగాళదుంపలు కూడా వేసుకొని బాగా స్మాష్ చేయండి. బాగా కలపండి. ఇలా బాగా కలిపినాక ఉప్పు, కారం, గరం మసాలా వేసుకొని బాగా కలపండి. ఇలా కలిపేసుకున్నాక కొంచెం వాటర్ పోసుకోండి. ఒక 1.5 గ్లాస్ వాటర్ పోసుకోండి. ఇలా వాటర్ పోసుకున్నాక ఇక్కడ అన్నీ సరిపోయినాయో లేదో టేస్ట్ చూసుకోండి. ఇక్కడ టేస్ట్ చూసుకుంటేనే సరిపోతుంది, లేకపోతే మళ్ళీ తక్కువ అవుతుంది. ఇలా వాటర్ పోసినాక మూత పెట్టి బాగా ఉడకనియండి ఒక 5 మినిట్స్. బాగా ఉడికినాక కొత్తిమీర వేసుకొని గార్నిష్ వేసుకొని ఈలోపు అది ఒక సైడ్ పెట్టుకొని బన్స్ ఫ్రై చేసుకుందాం మనం. ఇక్కడ బటర్ యూస్ చేయొచ్చు, బట్ నేను ఇంట్లో నెయ్యినే యూస్ చేశాను. బన్స్ని హాఫ్గా కట్ చేసి ఆ నెయ్యి మీద వేసి బాగా కాల్చండి ఎర్రగా వచ్చేంత వరకు. ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసేసుకోండి. ఎంతో రుచికరమైన పావుబాజీ రెడీ. ఈ ప్రాసెస్లో చేయండి, బాగా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని.